ఎట్లా పంపిస్తారు మీరు? 200 మంది ఉన్నారు. అవును, మీరు గవర్నమెంట్ కి లెటర్ వేసుకోండి మేడం. మీకు 4 సార్లు సరిపోతుంది కానీ గవర్నమెంట్ లెటర్ వేసుకోండి. మీరు అంటే మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకోదంటే బొట్టు పెట్టుకుని రావద్దంటారు కదా రేపు మీరు. మరి అయ్యప్ప మాల వేసుకున్నా మీకేం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం మీకు? ఇవాళ ఆయన మీరు కంటిన్యూ చేయకపోతే మాత్రం ఇక్కడ వేరే ఉంటది మేడం. మీరు ఆయనకి క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాలి. లేదంటే సస్పెండ్ కావాలి, సస్పెండ్ కావాలి, సస్పెండ్ కావాలి. ఇది మేడం గారు సస్పెండ్ కావాలి ఖచ్చితంగా. ఇది బయట నుండి పెద్ద ఎత్తున తీసుకొస్తాం ఉద్యమంది. సస్పెండ్ కావాల్సిందే ఖచ్చితంగా. పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తాం మేడం. మీరు చెప్తున్నారు మేము ఇప్పుడు 10 మంది ఎప్పుడే మాట్లాడుతున్నాం. మీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది మా హిందూ ఆర్గనైజేషన్ నుండి మేము మాట్లాడేదంటే ఒక స్వామి దిగి మీరు ఎట్లా సస్పెండ్ చేస్తారు? మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? మీకు ఏం రైట్స్ ఏ అథారిటీస్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఈయన మనకి వేరే స్కూల్ నుంచి వచ్చారు. అవును, ఇప్పుడు ఈయన చేసే పరిస్థితి లేదు. మనకి సాయం చేయడానికి వచ్చారు. ఈయనకి సాయం చేసే పరిస్థితి లేదు. అరే భిక్ష ఎందుకు పోతే మీకేం ప్రాబ్లం మేడం? మీకేం ప్రాబ్లం మేడం? మీకు ఏం ప్రాబ్లం భిక్షానికి? అవును మేడం, మా సంప్రదాయం మా హిందూ మాలేసుకోవద్దని. మరి ఎందుకు మీరు రిలీవింగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు మీరు? అబ్బా రిలీవింగ్ ఆర్డర్ అంటే సార్ సుఖంగా ఏ స్కూల్లో ఉన్నారు అక్కడ పోనీ టీచర్లు ఇక్కడ ఉంటే ఏం ప్రాబ్లం మీకు? పిల్లలకి ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఈ స్కూల్లో ప్రాబ్లం అవుతుంది. ఈ స్కూల్లో లేకపోతే మా ఇబ్బంది కదా మీకు? ముగ్గురు ఉన్నప్పుడు ఒక పని చేయండి, మీ వల్ల కాకపోతే మీరు డిస్మిస్ చేయండి, వేరే వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తారు మొత్తం. మీ వల్ల కావట్లే సరే ఏంటి ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే ఇంకో టీచర్లు ఇస్తారు మేడం. రంజాన్ వచ్చిన